యేసుక్రీస్తు పుట్టినరోజే యేసు ప్రేమ, అహింస, పవిత్రత, శాంతి సందేశాన్ని మానవాళికి అందించారని అన్నారు. ప్రపంచ మానవాళి విశ్వాసాన్ని పొందిన యేసుక్రీస్తు తప్పు చేస్తే దానికి పరివర్తన పెద్ద శిక్షగా భావించారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం పలు చర్చిల్లో బల్దేర్ చైర్పర్సన్ బోగా శ్రావణి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ దా వసంతలతో కలిసి ఆయన ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు ఆయనకు ఆశీస్సులు అందజేశారు. అందరూ కూడా లేచి నిలబడదాం. సమయాన్ని ఇవ్వాలి. డేవిడ్, సేవకుడు డేవిడ్ జాతీయ గీతాన్ని కూడా గట్టిగా చెప్తాం. రెండు చేతులు ఊపుతో చెప్తాం. యేసుక్రీస్తు ప్రభు పుట్టుటకు గల 4 కారణాలు ఏంటో చూద్దాం. In Luke chapter 2, లూకా సువార్త 2వ అధ్యాయం. in Luke chapter 2 verse praise God for this. ఈ యొక్క చదవబడినటువంటి లేఖనాన్ని కూడా దేవుడు దీవించును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చక్కని పాటం పాడేది చరుగురాలు తల్వచేరి మల్లె పూల తోట దోసెట్లో పెట్టుకుని చెరుకు బయలు దోసెట్లో పెట్టుకుని దూరాన్ని బయలు నాడే
సువార్త అందరికి తండ్రి గారి కొరకు, తల్లి గారి కొరకు, మన ఆరోగ్యం కొరకు ప్రభువును ప్రార్థించుతాము. మేము ఏ విరోధ బలము భయపడము. సరస్వతి సంతోష సమాధానం ఇచ్చి మీరు మాయను కలగదు పొందుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్మను ప్రతిష్ఠిస్తూ దీని దినలు దీని స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడి చేయను. ప్రతి బిడ్డ ఆయన దీవెనలు ఆశీర్వాదాలు ఇప్పుడు ఎలా సదాకాలం తోడై కాచి కాపాడు కాక. అదే విధంగా మన జగిత్యాల చైర్పర్సన్ గారు మన మధ్యలో ఉన్నారు, వారికి స్వాగతం తెలియజేస్తున్నా. మన వార్డు కౌన్సిలర్ రాజేశ్వర మన మధ్యలో ఉన్నారు, వారికి స్వాగతం తెలియజేస్తున్నా. పోషించినట్టు ఆయన తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి అయా వారి నాయకులు అయా బాధ్యతను వహించుగా వారిని తీర్చుకుందామని, వారిని ఎదిరింపచేయమని, వారిని త్వరగా నియమించి మాట్లాడుతున్నా. నా దేవా నీకే వేలాది వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నా. అయ్యా జిల్లా చైర్పర్సన్ గారి కొరకై, వారి కుటుంబం కొరకై, వారి యొక్క సేవల కొరకై ప్రార్థిస్తున్నా, వారి నాయకత్వం కొరకై ప్రార్థిస్తున్నా. జిల్లా వారి నాయకత్వంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి అయ్యా అదేవిధంగా మరి నాయన మున్సిపల్ చైర్పర్సన్ గారి కొరకై ప్రార్థిస్తున్నా. వారిని మీరు దీవించండి, ఈ కార్యక్రమం వారి వెనుక ఉండి నడిపించమని ప్రేమమైన దయచేస్తూ చేయని సందర్భంలో ప్రార్థన చేస్తూ బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో నేను ఉన్నంత సేపట్లో మొదటి నుంచి కూడా తెలిసిన విషయమే, కానీ వారి ప్రార్థనలో ఈనాడు ప్రపంచానికి నిజమైన అవసరం శాంతి. నిన్న మొన్నటి వరకు మానవునికి మధ్య పోరాటంతో శాంతి ఉండేది. ఇప్పుడు కరోనా అనే ఒక చిన్న వైరస్ ప్రపంచాన్ని మొత్తం అశాంతికి గురి చేసింది. చాలా చోట్ల క్రిస్మస్ పండుగ జరుపుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈ సందర్భంలో ఇవాళ మన భగవంతుడు ఈరోజు ఇక్కడ చర్చిలో ఉండి ఆ యేసు ప్రభువును ప్రార్థిస్తా ఉన్నాం. మీ అందరి పక్షాన కూడా ఇవాళ ప్రపంచంలో ఏదైతే ఈ కరోనా వైరస్ తోటి అతలాకుతలమవుతున్నదో దాని నుంచి విముక్తి కలగాలి ప్రజలందరికీ కూడా కోరుతారు. మరి అదేవిధంగా ప్రేమకు మారుపేరు ఆయన యేసు ప్రభు ఏదైతే శాంతి, ప్రేమ, దయ, సేవ చేయాలని చెప్పి తెలియజేసిందో, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేమందరం కూడా నాయకులు అందరం
ఆ సేవకి అంకితమై ఉన్నామని చెప్పడం మీ అందరికీ తెలియజేస్తాను. దాంతో పాటుగా ఈ భారతదేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మేము కావచ్చు, ఏ సాంప్రదాయం ఉంటే ఆ సాంప్రదాయాన్ని పాటించడం అనేది అనవాయితీ. చాలా మంది పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, నీ ధర్మాన్ని నువ్వు నమ్ముకో, ఇంకో ధర్మాన్ని గురించి చెడుగా మాట్లాడకపోవచ్చు. మరి అదేవిధంగా నేను నా ధర్మమైన హిందూ ధర్మాన్ని ప్రేమించినా కానీ ఈ యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, అందరినీ కూడా ప్రేమించాల్సిందిగా మా చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు, ఈనాడు మా పార్టీ పెద్దైన కేసీఆర్ గారు కూడా చెప్పేది అదే చెప్పడం అందరికీ తెలియజేస్తాను. మరి వాళ్ళ కేసీఆర్ గారి కవితక్క గారి తరఫున, నా తరఫున, అదేవిధంగా మా నియోజకవర్గ నాయకులందరి పక్షాన మీ ముందు కేక్ కట్ చేసి మీ సమక్షంలో ఈ చర్చలో ఈ పండుగలో భాగస్వామ్యం ఇవ్వడానికి వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహకారంతో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని చెప్పి మీ వెన్నంటి ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ జై హింద్.